నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ ప్రైవేటు పరం చేస్తోంది ప్రభుత్వం అన్న ప్రచారాన్ని అయితే వైసీపీ ఆపట్లేదు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా తాజాగా స్పందించారు. ఇవి ప్రభుత్వానికి సంబంధించిన కళాశాలలే అని, అలాగే 70% ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్యం కూడా అందుతుందని చెప్పడమే కాకుండా సీట్ల సంఖ్య కూడా పెరిగింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు గారు చాలా ఉదాహరణలు కూడా నిన్న చెప్పడం అయితే జరిగింది. మరి ఏంటి అసలు పీపీపీ మోడల్పై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి, ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చంద్రబాబు గారు ఇప్పుడు స్వయంగా స్పందించి పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు అని చెప్తున్నారు. అసలు అంటే బాబు గారు ఏం చెప్పారు, వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది, మొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అన్న తీసి పక్కన పెడితే ఏంటి అసలు ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది, మరి పీపీపీ మోడల్ వల్ల ప్రజలకు ఏమన్నా లాస్ అయ్యే అవకాశం ఉంటుందా ఈ వైద్య సేవల విషయంలో కావచ్చు, సీట్ల పరంగా కావచ్చు, మీరేం చెప్తారు? ఇప్పుడు అసలు సిస్సలు ప్రైవేటైజేషన్ అంటే ఒక 2-3 లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు పరం చేసిన సంఘటనలు ఒక 2-3 కేసు రెఫరెన్సెస్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హయాంలో గంగవరం పోర్టు యాజమాన్య స్టేకు అదాని గ్రూప్ కొనేసింది. అంటే గన్నవరం పోర్ట్ అనేది గంగవరం పోర్ట్ అనేది బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నిర్మాణం జరిగింది. అంటే ప్రైవేటు సంస్థ నిర్మాణం చేస్తుంది, 34 సంవత్సరాల పాటు దాన్ని ఆపరేట్ చేస్తుంది, 34 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బీఓటీ అంటారు, అది బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానంలో నిర్మాణం చేయబడి ఆపరేట్ అవుతున్న పోర్ట్ అది. ఆ పోర్టు యాజమాన్యంగా ఉన్న ప్రైవేటు సంస్థ వాళ్ళు వాళ్ళ స్టేకు అదానికి అమ్ముకున్నారు. అదాని కొనుక్కున్నా ఇంకెవరు కొనుక్కున్నా బీఓటీఏ 34 ఇయర్స్కే వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించబడింది. ఆ తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి తీరాల్సిందే. అయితే ఇక్కడ ఈ మొత్తం స్టేక్ ప్రైవేట్ సంస్థ కాదు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ పోర్టులో స్పెసిఫిక్ పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు జరిగి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి తన పాలనా హయాంలో సరే గంగవరం పోర్టు యాజమాన్య షేర్లు అదాని కొనుక్కున్నాడు, రాష్ట్ర ప్రభుత్వ వాటాని అదానికి ఎందుకు అమ్మాడు? 1,00,000 కోట్ల పైగా ఖరీదు అవుద్ది వాళ్ళ పోర్టు. 6% స్టేకు అంటే కనీసం 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాలి. 600 రూపాయలకు అమ్మేశాడు. అంటే మొత్తం పోర్టుని 10,000 కోట్లకి లెక్కింపు చేశారు. అంటే 10వ వంతుకి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుగా 34 సంవత్సరాల తర్వాత మొత్తం పోర్టు రావాలి. దాదాపుగా ఇప్పటికే 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక 14 సంవత్సరాలు ఉంటే మొత్తం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం అవుద్ది. అటువంటి దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న షేర్లు కూడా అదానికి అమ్మేసిన ప్రబుద్ధులు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత నోరు తెరిస్తే మహానేత అని చెప్పని డబ్బాల మీద డబ్బాలు కొడతా ఉంటారు కదా వాళ్ళ నాయన్ని ఉద్దేశించి. వాళ్ళ నాయన హయాంలో జరిగిన ఇంకొక 2 సంఘటనలు మెన్షన్ చేస్తాను నేను. మనకి నానక్రామ్ కూడా అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలోనే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఐఎస్బి, పుల్లెల గోపిచంద్ అకాడమీ, విప్రో ఇవన్నీ కేంద్రీకృతమై ఉన్న ప్రస్తుత హైదరాబాద్లో అత్యంత కీలకమైన రోడ్డు అది. ఆ రోడ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పని 550 ఎకరాలు సమీకరించారు. ఆ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయడం కోసం ఎంఆర్ అని చెప్పనే ఒక విదేశీ దుబాయ్ బేస్డ్ సంస్థతోటి నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మీకు భూమి అప్పచెప్తాం, మీరు ఇక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయండి, దాంట్లో కొంత ఎక్స్టెంట్ మీరు రియల్ ఎస్టేట్ కూడా విల్లాసు అపార్ట్మెంట్ కూడా కట్టవచ్చు. ఈ మొత్తం ప్రాజెక్టులో మీరు పెట్టుబడి పెట్టి మీరు ప్రాజెక్టు గ్రౌండింగ్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, డెవలప్ చేస్తున్నారు కాబట్టి మీకు 74%,
డెవలప్డ్ ప్రాపర్టీలో రాష్ట్ర ప్రభుత్వానికి 26% అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే రహేజా మైండ్ స్పేస్ అంటాం మనం. హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ గురించి ఐటీ సెక్టర్లో విన్నాళ్ళు ఎవరు లేరు. ఆ రహేజాకి ఆ మైండ్ స్పేస్ నిర్మాణం చేసే సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాగే 26% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 74% రహేజాకు ఉండే విధంగా ఒప్పందం చేసుకుంది. మరి 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఎంఆర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. రహేజా కంపెనీలు గ్రౌండింగ్ అయిపోయి బ్రహ్మాండంగా వేల మందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. అటువంటి దగ్గర వీళ్ళ నాయన వాళ్ళ ఇరువురిని పిలిచి, పిచ్చోళ్ళారా మీకు 74 ఏంటి, మీరు 94 తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి 6 చాలు అని చెప్పి వీళ్ళిద్దరితోటి 26% ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాని 6% కుదించి, ఆ కుదించినందుకు ఎంఆర్ సంస్థ జగన్మోహన్ రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టింది. మీకు 20% ఇచ్చేస్తా, మీరు మా అబ్బాయికి డబ్బులు ఇవ్వండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ వాటాలు అమ్ముకొని భోంచేసిన బ్యాచ్ ఈ తండ్రి కొడుకులు. ఇవాళ ఇతని మీద నమోదైన 11 ఛార్జ్షీటుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ఎవరికంటే వాళ్ళకి దోచిపెట్టిన తండ్రి కొడుకులు ఇవాళ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పని ప్రభుత్వం ప్రైవేటు కలిసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని చెప్పని గంగవరం పోర్ట్ నిర్మాణం చేశారుగా. ప్రైవేటు వాళ్ళ పెట్టుబడితోటి ప్రభుత్వం భూములు సమకూర్చి వాళ్ళకి పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చి అక్కడ పోర్ట్ నిర్మాణం జరిగిందిగా. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతిలో రూపాయి లేకుండా 17 మెడికల్ కళాశాలను నిర్మాణం చేస్తున్నా అని చెప్పని ఆర్భాట ప్రకటనలు ఇచ్చాడు, ప్రచారం చేసుకున్నాడు. వీళ్ళ నాయన 94 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసినట్టే ఇతను కూడా 17 చోట్ల శంకుస్థాపన చేశాడు. మరి ఫండ్స్ మొబిలైజేషన్ ఏది? నిర్మాణం జరగాలిగా. దానికి ఏం చేశాడు? బ్యాంకులు వెళ్ళి లోన్లు ఇవ్వమన్నాడు. బ్యాంకులు ప్రభుత్వ కాలేజీలకు లోన్లు ఇస్తే మాకు రీపేమెంట్ సోర్స్ ఏంటి, మేము ఇవ్వమన్నారు. పోనీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, ప్రభుత్వం తరపున గ్యారంటీ ఇవ్వాల. ఇవ్వకుండా ఏం చేశాడు? ఒక జీవో పట్టుకొచ్చాడు. జీవో నెంబర్ 107 అండ్ 108 ఆఫ్ 2023 జూలై 19th రిలీజ్ చేశాడు. ఆ జీవోలు ఏంటి? ఈ అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 50% సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో 50% క్యాష్ కమ్ముకోవచ్చు. అందులో 35% మేనేజ్మెంట్ కోట, 15% ఎన్ఆర్ఐ కోట. ఈ 35%కి 12 లక్షలకు సంవత్సరం ఫీజు, ఈ 15%కి 35 లక్షల ఫీజు అని చెప్పని జీవో తీసుకొచ్చాడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోట అసలు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా? ఎవరు మేనేజ్మెంట్? ప్రభుత్వం కదా. అంటే ప్రభుత్వమే ప్రభుత్వ కాలేజీల్లో కన్వీనర్ కోట కాకుండా బ్లాక్ మార్కెట్ చేసినట్టుగా 12 లక్షలకు నువ్వు సీట్లు అమ్ముతున్నావు అని అంటే, ప్రభుత్వం నిర్మాణం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో బోధనాసుపత్రుల నిర్మాణం జరుగుతా, ప్రభుత్వం జీతాలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మెయింటైన్ చేస్తూ నువ్వు సీట్లు అమ్ముకోవడానికి సిద్ధపడ్డావు. ఇవాళ గుంటూరు మెడికల్ కాలేజీ ఉంది, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. అందులో ఒక్క సీటు కూడా మేనేజ్మెంట్ కోటా ఉండదే, మొత్తానికి మొత్తం కన్వీనర్ కోటాలని ఉంటాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది, అది పూర్తి స్థాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీ. అందులో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రైవేట్కే వాళ్ళ ఫీజులు వసూలు చేసుకుంటారుగా. కానీ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టిన దాంట్లో అంటే ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటైజేషన్ మొదలుపెట్టింది నువ్వు. ఇవాళ ఆ రోజు ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయించాలని నువ్వు ప్రయత్నం చేసావు, నీతో సఫలీకృతం కాల. నువ్వు సీట్లు అమ్మి లోన్ కడతామన్నా నిన్ను చూసి ఎవరు లోన్ ఇవ్వడానికి ముందుకు రాలా. అవి ఆనాటి పునాదిరాళ్ళు సమాధిరాళ్ళు లాగా అట్లాగే మిగిలి ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వాటిని నిర్మాణం చేయాలి అనుకుంటుంది. వీళ్ళు పెట్టుబడి పెట్టే పొజిషన్ లేదు. ప్రైవేటు వ్యక్తులను పెట్టుబడి పెట్టమన్నారు. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి 50% మేనేజ్మెంట్ కోటా ఇస్తున్నారు. నువ్వు ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేసి మేనేజ్మెంట్ కోటా ఇంపోజ్ చేసినాడివి. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు పెట్టుబడితో నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ కళాశాల అయినా సరే ప్రభుత్వం పెట్టుబడి పెడుతూ నిర్మాణం జరగట్లా. కాబట్టి వాళ్ళకి మేనేజ్మెంట్ కోటా ఇస్తున్నారు. మరి మేనేజ్మెంట్ కోటా జీవో తీసుకొచ్చి నువ్వు, ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా జీవో తీసుకొచ్చి నువ్వు, ఇవాళ పబ్లిక్ ప్రైవేటు
ప్రభుత్వ డబ్బు లేకుండా ప్రైవేటు వ్యక్తుల డబ్బుతోటి నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ కోటాను ఎలా ఆక్షేపిస్తున్నావు? అంటే ఆ రోజు నువ్వు తీసుకొచ్చిన జీవో గురించి ప్రజలకు తెలియదనే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని సేమ్ ఇందాక మనం చెప్పుకున్న BOTA ఇక్కడ కూడా వాళ్ళు నిర్మాణం చేస్తారు, వాళ్ళు నిర్వహణ చేస్తారు, ప్రభుత్వమే అడ్మిషన్ ప్రాసెస్ అంతా మానిటర్ చేస్తుంది. 34 years తర్వాత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏ విధానం అయితే ఇవాళ అమల్లో ఉందో ఆ విధానం ప్రకారమే ఇవాళ ప్రభుత్వం ప్రొసీడ్ అవడానికి సిద్ధపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు వాస్తవాలు తెలియవు. మన చేతిలో సోషల్ మీడియా ఉంది, మనకు ఒక సొంత మీడియా ఉంది, మనకు బాగా ఊదే మిగిలిన కొంత మీడియాలు ఉన్నాయి. మనం చెప్పింది యథావిధిగా మనం ఎవరిని నంది అనమంటే వాళ్ళని నంది అని, ఎవరిని పంది అనమంటే వాళ్ళని పంది అనగలిగే కొందరు కిరాయి మౌత్పీసులు ఉన్నారు. కాబట్టి మనం ఈ ప్రచారం చేద్దాం, మనం చెప్పంగా ఏదో ఒక రోజు ప్రజలకు నాటుకోకపోద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. ఇవాళ తినంగా గారెలే చేదవుతాయి అని చెప్పని 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి మాట నేతి గారెల్లా కనిపించిన ప్రజలకి ఒకసారి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఆయన ఏంటి, ఆయన పాలన ఏంటి, ఆయన ఒరిజినాలిటీ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పరిణతి ఏంటి, ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇక మాకొద్దురా బాబు అని 30 ఏళ్ళు నేను మీ మెడల మీదే ఉంటాను, మీరు నన్ను మొయ్యండి, నేను మీ భుజాల మీద ఎక్కి సవారు చేస్తానని చెప్పి నేను కలలుగన్నా ఎత్తి కింద పడేశారు ప్రజలు. కానీ కనీస మాత్రపు విఘ్నత మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎలా విష ప్రచారాలకు పాల్పడ్డాడో ఈనాడు అలా విష ప్రచారాలకే పాల్పడుతూ ఉన్నాడు. కానీ అసలు సిసల వాస్తవాలు ఏంటని చెప్పేవాళ్ళు మనబోటాలు కూడా ఉంటారుగా చాలామంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది కొన్ని వేల వీడియోలో చెప్పాం, ఇవాళ చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.